హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మంజు. ఏంటి కొత్తగా వంట అనుకుంటున్నారా? అదేం లేదండి, మా పిన్ని వాళ్ళ చేనులో వంకాయలు వేసారనమాట, వంకాయ తోట. అందులో కొన్ని నల్ల వంకాయలు దొరికాయి. ఏం చేద్దామా అని మనం యూట్యూబ్లో వచ్చి సెర్చ్ చేస్తే వంకాయ ఉల్లికారం అని వచ్చిందనమాట. మనం ట్రై చేస్తే పోలా అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను. ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తాను. అందుకే ఏదేదో హడావిడిగా చేసేసినమాట. దీనికోసం అయితే 3 ఉల్లిగడ్డలు తీసుకున్న తర్వాత ఈ వంకాయలన్నిటికీ 4 అదే మన గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. పైగా నేనే వీడియో తీసుకోవాలి, నేనే వంట చేయాలి కాబట్టి కొన్ని మిస్ అవుతుంటాయి, ఏమనుకోకండి అబ్బా. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లి ముక్కలని మిక్సీ గిన్నెలో వేసుకొని దాంతోపాటు కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి. తర్వాత తగినంత కారం, అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు 2 ఉన్నారు కదా, వాళ్ళు కూడా తినాలని చెప్పేసి కారం అయితే తక్కువ వేస్తున్నాను అనమాట. కొంచెం ఉప్పు, ఈ రెండింటిని అన్నీ వేసి జీలకర్ర కూడా వేయాలి. మా ఇంట్లో జీలకర్ర టైంకి లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. మీ ఇంట్లో ఉంటే మీరు వేసేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుందంట. కొంచెం బరకగా గ్రైండ్ పట్టమన్నారు. నేను ఇంకా కొంచెం ఎక్కువనే పట్టిన అనమాట. ఎందుకంటే ఉల్లిగడ్డలు నూనెలో మగ్గిన తర్వాత మనం తింటే టేస్ట్ బాగుంటుంది కదా, మొత్తం పేస్ట్లా అయిపోతే అంత టేస్ట్ అనిపించదు అని చెప్పేసి ఇట్లా చేసినాను. ఆ పేస్ట్ని అంతా మన గుత్తి వంకాయకి ఎలా స్టఫ్ చేస్తామో అలా స్టఫ్ చేయాలన్నమాట. అదిగోండి ఇట్లాగా. ఇప్పుడు దీన్ని చూద్దాం, మనం రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేద్దామని ఫస్ట్ టైం చేసిన. ఎట్లా ఉంటుందేమో, తింటే కానీ తెలీదు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కాదు బాలే పెట్టి, తల్లి ఎందుకు మనకు లేనిపోని భాష కదా, ఈ మన భాషలో మనం మాట్లాడేసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసేయాలి. జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిందిగా, జీలకర్ర ఆవాలు కూడా వేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటన్నిటిని అందులో వేసేయాలి. వేసేసి మంట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీడియంలోనే ఉండాలి. కాస్త వీలైతే సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే మనం ఎంత సిమ్లో పెట్టుకుని అంత మగ్గించుకుంటే కారం అనేది మాడిపోకుండా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నేను మీడియంలోనే పెట్టాలి అని చెప్పేసి చూసానమాట. అందుకని మీడియంలో పెట్టింటే కొంచెం అడుగు అంటినట్టు అనిపించింది. కాకపోతే మీరైతే సిమ్లో పెట్టుకుని మగ్గించండి, ఓకేనా. ఇట్లా వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మళ్ళీ మిగిలిపోయినది ఉంది కదా, మన పేస్ట్ ఉల్లిగడ్డ ఎల్లిపాయలు వేసిన పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా దాంట్లోకి వేసేయాలన్నమాట. వేసేసి అన్నిటిని కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గబెట్టేసేయాలి. మిగతా పేస్ట్ కూడా దాంట్లోకి వేసేసి ఇంకాస్త మూత పెట్టేసి మగ్గించాలన్నమాట. ఏంటి వాయిస్ వేరే వస్తుంది అనుకుంటున్నారా? సడన్గా మా బాబు వచ్చినాడులేండి, అందుకనే బిస్కెట్ ఇచ్చినాడు, దాన్ని తినుకుంటూ మీకు వాయిస్ ఓవర్ అయితే వేస్తూ ఉన్నాను. ఏంద్రా తింటున్నావు? మిగిలిన కారం కూడా అందులోకి వేసేసేయాలి. వేసేసి ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోండి మంట, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను కాబట్టి చెప్తున్నా. అదిగోండి చూసారా, చెప్పాను కదా, మీడియంలో ఉంటే లైట్గా అడిగంటున్నట్టు అనిపించింది కదా, అందుకని సిమ్లో పెట్టుకోండి అని చెప్పిన. అదిగో మన వేడి గుత్తి వంకాయ ఉల్లికారం రెడీ.